జగ్గయ్యపేట ఈ పేరు వింటేనే వెంటనే గుర్తొచ్చే మరో పేరు కూడా ఉంది. అదే సామినేని ఉదయభాను. రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా ముద్ర వేసుకున్న ఉదయభాను మరోమారు జగ్గయ్యపేట నుండి అసెంబ్లీ బరిలో నిలిచారు. మరి ఈసారి ఆయనకు గెలుపు అవకాశాలు ఏ మేరకున్నాయి? నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? జగ్గయ్యపేటలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాలలో జగ్గయ్యపేట ఒకటి. తెలంగాణ బోర్డర్లో ఉండే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అక్కడ ప్రముఖ నేతలున్నా మంత్రి పదవులకు మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఈసారి ఇక్కడ గెలుపు జెండా ఎగరవేసేదెవరన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను బరిలో ఉన్నారు. ఆయన 1999 నుండి జగ్గయ్యపేట నుండి పోటీ చేస్తున్నారు. 5 ప్రయత్నాలలో 3 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు ఆయన 6వ ఎన్నికల పోటీకి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా ముద్రపడ్డ ఉదయభాను ఈసారి కూడా గెలుపు జెండా ఎగరవేసేది తానే అన్న ధీమాతో ఉన్నారు. ప్రచార బరిలో దూసుకెళ్తూ ఉదయభానుకు జగ్గయ్యపేట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పంతొమ్మిది 2004లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన సామినేని ఉదయభాను భారీ మెజార్టీతో విజయం సాధించారు. పార్టీల సపోర్టు మాత్రమే కాకుండా వ్యక్తిగత ఇమేజ్ని సంపాదించుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ పనులు చేసి పెట్టే ప్రజల మనిషిగా ముద్ర వేయించుకున్నారు. అయితే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కాపులంతా సామినేనినే ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు యువతలో మంచి క్రేజ్ పెరిగింది. ఇంకోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షపాతిగా ఉన్న సామినేని ఉదయభానుకు ఆయా వర్గాల నుంచి వస్తున్న ఫుల్ సపోర్టు ఆయన్ను జగ్గయ్యపేట నుంచి 3 పర్యాయాలు అసెంబ్లీకి పంపిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగ్గయ్యపేటలో ప్రస్తుతం ఎన్నికల యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రచార బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగ్గయ్యపేట పోరు భారీ స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, సమస్యలపై స్పందిస్తారనే పేరుండడం వంటివి ఉదయభానుకు కలిసి వస్తాయని, అంగబలంతో పాటు అర్ధబలం కూడా ఉన్న సామినేని ఎన్నికల ప్రచార రేసులో దూసుకుపోతున్నారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులిచ్చి పూలు చల్లి ఆశీర్వదిస్తున్నారు. పంతొమ్మిది 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి బరిలోకి దిగిన సామినేని ఉదయభాను గెలుపొంది తెలుగుదేశం అప్రతిహత విజయాలకు అడ్డుకట్ట వేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం, జగ్గయ్యపేటలో నాటి పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభాను రెండోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో విప్గాను ఉదయభాను పనిచేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సామినేని ఉదయభాను వైసీపీ నుంచి 3ఓసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్ ప్రభుత్వంలో మరోసారి ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. ఈసారి మళ్లీ వచ్చేది వైసీపీయేనని, ఉదయభానును భారీ మెజార్టీతో గెలిపించి మరోమారు అసెంబ్లీకి పంపుతామని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి గెలిస్తే మళ్లీ వైసీపీ వస్తే ఉదయభానుకు మంత్రి పదవి ఖాయమంటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 1,96,000 మంది ఓటర్లున్నారు. బీసీలు 55,000, ఎస్సీల ఓట్లు 55,000 ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం ఓట్లు 30,000,
కాపులు, యాదవులు కలిపి 19,000, వైశ్యుల ఓట్లు 9,000 అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఓటింగ్పై ఎక్కువగా ఉంటుంది. 2004 వరకు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలు బరిలో ఉండేవారు. ఆ తర్వాత కాపు, వైశ్య అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్యే గెలుపుని నిర్ణయించేది మాత్రం జగ్గయ్యపేట పట్టణం. ఇక్కడే 50,000 ఓట్లున్నాయి. అయితే సామినేని ఉదయభాను ఇటు జగ్గయ్యపేట పట్టణంలోనే కాకుండా అటు రూరల్ ప్రాంతంలో కూడా మంచి పట్టు సాధించారు. సంక్షేమ పథకాలతో పేద వర్గాల ఓట్లని తమకి అన్న నమ్మకం సామినేని వర్గంలో కనిపిస్తోంది. మరి జగ్గయ్యపేట ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? జగ్గయ్యపేట గడ్డపై గెలుపు జెండా ఎగరవేసేదెవరు అనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.